హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్న బాబు బర్త్డే. దానికోసమని మేము షాపింగ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము ఫస్ట్ టైం మెన్స్ క్లబ్లోకి వెళ్ళాము. ఇది వచ్చేసి భద్రాచలంలో ఉంది. ఎప్పుడు మేము వేరే షాప్లో తీసుకుంటాము, కానీ ఒకసారి మెన్స్ క్లబ్లో చూద్దామని వెళ్ళాము. కానీ చాలా బాగుందండి. బట్టలు కూడా బ్రాండెడ్ చాలా బాగున్నాయి. మేము మా చిన్న బాబుకి డ్రెస్ చూస్తున్నాం. వాడి ఇష్టం అనమాట. మనం ఇది తీసుకో అది తీసుకో అంటే వినడు వాడు. అదిగో చూడండి ఎన్ని ట్రై చేస్తున్నాడు. అదిగో ఇది ట్రై చేశాడు, బాగుందన్నాడు. నేను ఒకటి తీశాను, అది ట్రై చేయమని చెప్తే చూశాడు. కానీ వాడికి మనం చెప్పలేమండి, వాడిష్టమే. చూస్తున్నాడు, వాడికి ఏది తీసుకోవాలో డిసైడ్ కావట్లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా పెద్ద బాబుకి కూడా తీసుకుంటామండి. వాడి బర్త్డేకి వస్తే వీడికి తీసుకుంటాం, వీడి బర్త్డే అయితే వాడు ఇద్దరికి తీసుకుంటాం. అలాగే మా పెద్దోడికి కూడా చూద్దామని అడిగితే వాడు కిడ్స్ వేర్లో కుదరట్లేదండి. వాడు మెన్స్ వేర్లో వెళ్ళాల్సి వస్తుంది. అందుకని అప్స్టేర్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాము, అక్కడ వాడికి కూడా చూసాము. షాప్ చాలా పెద్దగా బాగుంది, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. బాగుందండి. ఇది మెన్స్ క్లబ్ భద్రాచలంలో చూసాము. ఇదిగో చూడండి ఎంత బాగుందో షాప్. చాలా వెరైటీస్ ఉన్నాయి. మా చిన్నోడు ట్రైల్ వేసి వస్తున్నాడు, మా పెద్దోడు ట్రైల్ వేసి వస్తున్నాడు. వాడికి మరీ మెన్స్ వేర్లో అయితేనే సెట్ అవుతుంది. మొత్తం ట్రై చేశాడండి. వాడికి డ్రెస్సులు పొడవు అయిపోతున్నాయి, పర్సనాలిటీ ఉండి సరిపోతుంది, అండ్ షర్ట్ వచ్చేసి పొడవైంది. అయితే ఇక్కడ ఒక కోట్ చూశాడు వాడు, సూట్ లాగా, చాలా బాగుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అదే టైప్లో కొంచెం అదే కలర్లో ఇంట్లో ఉంది ఇంకోటి. వద్దు అంటే వినట్లేడు వాడు, అదే కావాలన్నాడు. కానీ సేమ్ అయిద్దని తీసుకోలేదు. 2-3 ట్రై చేశాడు కానీ అవ్వలేదు. ఇక ఈవినింగ్ వచ్చేసరికి కేక్ కటింగ్. కేక్ కటింగ్లో మా బాబు కరెక్ట్ కేక్ కటింగ్ టైంకే కరెంట్ పోయింది. ఏం చేయాలో అర్థం కాక చిన్న చిన్న పిల్లలు ఆగట్లేరని స్టార్ట్ చేసేసాము. కరెంటు పోయినా కూడా కేక్ కట్ అయిపోయింది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు తినిపించుకున్నారు. వాడి ఫ్రెండ్స్, వాడి పిల్లలు, చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చారు. కరెంట్ వచ్చేసింది. పిల్లలు హ్యాపీ పాపం. చీకట్లో అసలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. మంచిగా సెలబ్రేట్ చేశారు పాపం. వీడి బర్త్డే లాస్ట్ ఇయరే చేయలేదు, మా అత్తయ్య చనిపోవడం వల్ల మేము సెలబ్రేట్ చేసుకోలేదు. చిన్న పిల్లోడు పాపం, ఈ ఇయర్ అయినా సెలబ్రేట్ చేద్దామని చేసాము. చూడండి పిల్లల హ్యాపీనెస్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి మొత్తం ఇల్లు మొత్తం పడిపోయింది స్ప్రే. పిల్లల తలలు మొత్తం తడిచిపోయినాయి స్ప్రే తోటి. మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని పిక్స్ కూడా తీసాము చూడండి. కేక్ కటింగ్ అయిపోయింది, అందరూ తినిపిస్తున్నారు బాబుకి. ఈ చిన్న బుడ్డోళ్ళు చూడండి గిఫ్ట్ పట్టుకొని వచ్చారు. మీ ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్స్, ఆ ఏజ్లోనే గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. మా అన్నయ్య డ్రెస్ పట్టుకొచ్చాడు. కేక్ పెడుతున్నాడు. వాడికి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో. వాళ్ళ ఫ్రెండ్స్, మా అన్నయ్య డ్రెస్, కేక్ కటింగ్ పిక్స్. ఇక కేక్ ఇదే.
ఇది మా అన్నయ్య తెచ్చిన డ్రెస్, అది వేసి పిక్స్ తీసాము. ఈ ఇయర్ వీడి బర్త్డే అయితే ఇలా జరిగిపోయింది.